హన్మకొండలో చిన్నారి మృతి సంచలనం రేపింది. నయీం నగర్లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సరిగ్గా నెల 15 రోజుల క్రితం హన్మకొండలో నయీం నగర్లో ఉన్న తేజస్వి ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుడు ఆడుకుంటూ మృతి చెందిన ఘటన మరవక ముందే గురువారం తేజస్వి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడని హన్మకొండలోని అమృత హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామంటూ బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించిన తేజస్వి పాఠశాల యాజమాన్యం తమ కొడుకును చూడనివ్వడం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో అడిగితే బ్రెయిన్ డెడ్ అయిందంటూ సమాచారం ఇచ్చారని, పాఠశాల యాజమాన్యం వేధింపుల వల్లనే తమ బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉదయం పాఠశాలకు వచ్చే ముందు ఆరోగ్యంగానే ఉన్న తమ కుమారుడికి ఎలా బ్రెయిన్ డెడ్ అయిందంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారని సమాచారం అందుకున్న హన్మకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం. ఏదైతే ఒక తేజస్వి స్కూల్ మరియు ఈ తేజస్వి స్కూల్ చైర్మన్ జన్నారెడ్డి ఎలక్షన్ మూలంగానే ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. ఏదైతే ఈ స్కూల్లో 3-4 అంతస్తులు ఉన్నాయి, ఇంతవరకు లిఫ్ట్ లేదు. విద్యార్థులు కిలో బుక్స్లు పట్టుకొని మీదకి ఎక్కాలంటే వాళ్ళు ఇబ్బంది గురవుతా ఉన్నారు, అనారోగ్యానికి పాలవుతా ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ట్రా క్లాసుల పేరుతో విద్యార్థులను మానసికంగా వేధిస్తూ విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాస్ పేరుతో చెప్పేసి ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా 4 గంటల 4:30కు మూయాల్సిన స్కూలు 6 గంటల వరకు నడుపుతూ విద్యార్థులను వాళ్ళు మానసికంగా వేధిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేశీయ స్కూల్ యొక్క ఎలక్షన్ మూలంగానే జనవరి యొక్క ఎలక్షన్ మూలంగానే విద్యార్థి చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ సీఎం కానీ వెంటనే ఈ యొక్క స్కూల్ను మూసివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జనారెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఒక కుటుంబానికి న్యాయం చేయాలని, ఒక సుచిత ప్రేమ కుటుంబానికి 50 లక్షల ఎక్స్కేజ్ కల్పించాలని చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. కాకినాడ పక్షాన నా పేరు బొట్ల మనోహర్, బహుజన విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్. స్కూల్కి వచ్చిండు. ఉదయం స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్, హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. ట్రీట్మెంట్ ఇప్పించలే, ఏమి ఇప్పించలేదు. ఖాళీ శవాన్ని ఇక్కడనే జరిగిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి ఆడ దాంట్లో పడేసిర్రు. ఆడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా వచ్చేసిన సార్, లోకల్ కనుక వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తం మెడికల్ సంబంధించినవి అన్నీ నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించారు సార్. ఇంత దురదృష్టం సార్, యజమాన్యానికి మేము లక్షల కొద్దిగా ఫీజు కట్టిస్తున్నాం. అలాంటప్పుడు ఒక స్టూడెంట్ ఇట్లాంటి జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇదేనా సార్? మేము ఒక పేరెంట్స్గా నాకున్నదే ఒక కొడుకు, ఇప్పుడు నన్ను జాబట్రా నేను బతకాలి. ఆరోగ్యంగా ఉన్నాడు సార్, ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు. మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కిండు, అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు వచ్చిండు. ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగిందని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిండు. అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్. మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని అలా తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్? మా ప్రేమ కలెక్టర్ అవుతానికి కోరిక ఉండే సార్. క్లాస్లో 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వచ్చిండు సార్. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్. సారు బిడ్డకు అన్యాయం చేసిండు. కొడుకుపోతే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తాడు? ఒక్కసారి వచ్చి స్కూల్ మీద పర్యవేక్షణ చేసిందా? ఏం చేసిండు? ఎందుకు ఇంత 2600 మందికి ఒక బ్లాక్ లో పర్మిషన్ ఎట్టించిండు వీడు? బాబు చనిపోయిండు, కనీసం దొంగలంజ కొడుకులు గిట్ట చేసి కింద అన్యాయం చేస్తాడు. బిడ్డ ఉన్నది స్కూల్లో, మా బాగా మాట ఉన్నది. మొన్న డాక్టర్ పెట్టు ఆయన చెప్పి దండ పెట్టిపోయాడు. నేను ఒక డాక్టర్ పెట్టారు, నా బిడ్డకైనా ఎవరికి కావద్దని చెప్పాను నేను. అయినా